నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 99 రూపాయలకే హైదరాబాద్ విజయవాడకి ఈవీ బస్సుల్లో ప్రయాణం. అంబటి రాంబాబుకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్. బీసీలకు 42% సీట్లు ఇచ్చేందుకు మేం సిద్ధం. పొన్నం. అమెరికాలో మరో విమానం మిస్సింగ్. అలస్కా మీదుగా ప్రయాణిస్తుండగా ఘటన. హైదరాబాద్ నుంచి విజయవాడకు 99 రూపాయల ఛార్జీతోనే ప్రయాణించే అవకాశాన్ని ఫిలిక్స్ బస్సు సర్వీస్ కల్పిస్తోంది. ఎలక్ట్రిక్ బస్సు సర్వీస్ సంస్థ సేవల్ని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభమైన తరువాత 4 వారాల పాటు 99 రూపాయలతో హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించే అవకాశం కల్పిస్తారు. ఈ బస్సుల్లో 5 గంటల్లో విజయవాడ చేరుకుంటాయి. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అన్ని రాయితీలు తమ బస్సుల్లోనూ వర్తిస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ బస్సుల్లో 49 మంది ప్రయాణించే సదుపాయం ఉంటుంది. రానున్న రోజుల్లో స్లీపర్ కోచ్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రంలో ర్యాంకు రాజకీయం నడుస్తోంది. మంత్రుల ర్యాంకుల్లో 8, 9 స్థానాలొచ్చిన లోకేష్, పవన్ కు అభినందనలు అంటూ అంబటి రాంబాబు చేసిన ట్వీట్ కు బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. అయ్యా అంబటి, 8, 9 స్థానాల్లో వచ్చిన వారిద్దరూ 1, 2 స్థానాల్లోకి రావడానికి కృషి చేస్తున్నారు. అలాగే 11 స్థానాల్లో ఉన్న మీ జగన్ కూడా వచ్చే ఎన్నికల్లో 1 స్థానంలోకి రావడానికి మరింత కృషి చేస్తున్నాడు అని సెటైర్ వేశారు. ఎప్పటి నుంచే పెండింగ్ లో ఉన్న కుల గణనను తమ ప్రభుత్వం పక్కాగా పూర్తి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీలకు 42% సీట్లు ఇచ్చేందుకు మా పార్టీ సిద్ధం. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగనివ్వం. కుల గణనను దేశం మొత్తం చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు సర్వేలో పాల్గొనలేదు, పైగా అవహేళన చేశారు. వెనుకబడిన వర్గాలకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. అమెరికాలో మరో విమానం మిస్ అయింది. అలస్కా మీదుగా ప్రయాణిస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక పైలట్ సహా 9 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. విమానం జాడ కనుక్కునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల వాషింగ్టన్, ఫిలడెల్ఫియాలో జరిగిన వరుస విమాన ప్రమాదాల్లో పలువురు మృతి చెందిన విషయము తెలిసిందే. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.